ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. లోకములో సంచలనాత్మక సంభవాలు, ఒక దేశంలో సరి, ఒక రాష్ట్రంలో సరి, ఎదురుచూడని సంభవాలు అనేకములు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే వెళ్తుంది అని ఏది కూడా గెస్ చేయలేకపోతున్నాం. నేను చెప్పేది రాజకీయాలు ఆరంభించి భారీ రాకస్యాలలు, సునామీ వరకు ఏది గెస్ చేయలేకపోతున్నాం. వస్తుందంటున్నారు, రాదంటున్నారు, అది వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడనేదే ముఖ్యం. అది మనం అక్సెప్ట్ చేసుకోవాలి. దేవుడు ఏది అనుమతించినా మన మంచి కొరకయ్యే ఉంటది. అది ఏనాటికి హానికరంగా ఉండదు. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఇస్రాయేల్, ఇరాన్, యుఎస్ ఈ వార్ అప్డేట్, అదే మనం చూడబోతున్నాం. ఈ వార్లో ఒక అతి ముఖ్యమైన సీజ్ ఫైర్లోకి వెళుతున్నట్టుగా ట్రంప్ అనౌన్స్ చేశాడు. అంటే పాసిబుల్ 48 గంటలు టైం ఇచ్చున్నాడు. ఆ లోపల ఈ శాంతి వస్తుందని చెప్పాడు. మేమీ కార్యక్రమం నమోదు చేస్తున్నప్పుడే ఆయన అది చెప్పున్నాడు. కానీ ఇదొచ్చి మీకు రీచ్ అయ్యేప్పుడు మేము ఎడిట్ చేసి అందించాలి గదా. ఆ లోపల ఈ సీజ్ ఫైర్ ఏమైంటుందో తెలీదు. కావాలంటే ప్రభు చిత్తమైతే ఇందులోనే ఒక చివరి వార్తగా టెయిల్పీస్గా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాం. దానితో పాటు ఈ సీజ్ ఫైర్కి ఇరాన్లో ఉండే ఐఆర్జీసీ అంటారు. అంటే వారే ఇప్పుడు పూర్తి అధికారంలో ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ నాయకుడు గాయపడటం వల్ల పూర్తి అధికారం వీళ్ళ దగ్గరే ఉందంటున్నారు. వీళ్ళేం చెప్తున్నారంటే ట్రంప్తో అన్ని బేరాలు కూడా ముగిసిపోయాయి, మేం మీకిచ్చిన అన్ని అవకాశాలు ముగిసిపోయాయి అంటున్నారు. అదే సమయంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడంటే చర్చలు పాసిబుల్గా ఉంటాయి, సీజ్ ఫైర్ అన్నది జరుగుతుందని వారు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో వెళుతూ ఉన్నాయి. వచ్చే 24 గంటలు అంటే ఈ నిన్నటి వరకు మీకు రీచ్ అయ్యే లోపల అన్నీ తెలుస్తాయి అనుకుంటున్నాం. దీనికి మధ్యలో ఇస్రాయేల్ లెబనాన్ సమస్య, అది కొంత పెద్దగానే వెళుతూ ఉంది. ఇస్రాయేల్ చెప్తుంది మేమన్నిటికీ రెడీగా ఉన్నామంటోంది. ఇరాన్తో సమాధానానికి రెడీగా ఉన్నాం, యుద్ధానికి కూడా రెడీగా ఉన్నామంటుంది. అదే సమయంలో లెబనాన్లో తాకిడి జరుగుతూ ఉంది. సీజ్ ఫైర్ అంటున్నారు, తాకుతున్నారు. ఇదొక పెద్ద ఇష్యూగా అటువైపు వెళ్తుంది. దీనికి సంబంధితమైన మరొక విషయం ఏంటని అడిగితే చైనా, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఉంది కదా, అక్కడ చైనా వారి ఆయిల్ ఓడలు వెళ్లి వస్తూ ఉన్నాయి. ఇందులో చైనా వారు వెళ్లి రావడానికి యుఎస్ వారు కొన్ని నిబంధనలు వేశారు. దీనికి చైనా చెప్పింది ఏ నిబంధన కూడా చెల్లదు, మేము వెళ్లి వస్తాము అన్నట్టుగా వారు చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు ఇటువైపు అన్ని కూడా చూసినట్లయితే ఒక విధమైన అస్థిరత్వము, నేను ముందుగానే చెప్పినట్టు ఎక్కడ ఏ సమయమైనా ఏదైనా జరగచ్చు అన్నట్టుగా ఉంది. దీనికి మధ్యలో దుబాయ్ని ఇరాన్ వారు తాకిడి చేశారు. అక్కడ సమస్యలు వెళుతూ ఉన్నాయి. అన్ని వైపులా ప్రజలకొచ్చి ఒక సీజ్ ఫైర్ వస్తుందా రాదా, వార్ వస్తుందా లేదా అంటున్నారు. కానీ మనం ముందుగానే చెప్పినట్టు ఈ వార్ అన్నది మరో ఘట్టానికి వెళ్లే స్థాయిలోనే ఉందిగాని ఈరోజో రేపు ముగిసే స్థాయిలో లేదు. వేచి చూద్దాం. ఆ తర్వాత వచ్చే అప్డేట్ని ఇదే కార్యక్రమంలో మీకు అందిస్తాం. మనం మరో విషయంలోకి వెళ్ళబోతున్నాం. ఇది అర్మేనియాలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన సమ్మిట్, అంటే EU సమ్మిట్, యూరోపియన్ యూనియన్ యొక్క సమ్మిట్. ఇందులో ఏంటండి ఇంపార్టెన్స్ ఉందని అడుగుతున్నారా? మనందరికీ తెలుసు, తర్వాత వచ్చే అగ్రరాజ్యం యూరోపియన్ యూనియనే. లేచే మృగము, రైసింగ్ బీస్ట్ ప్రకటన 13:1 వారే. ఇందులో మనకి అనేక ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన మూవ్ అమెరికా చేసింది. ఏంటంటే జర్మనీలో ఉండే నాటో వారి ట్రూప్స్ 10,000కి పైన ఉన్న వారిని ట్రంప్ మరలా వెనక్కి తీసుకున్నాడు. అంటే ఈ నాటో ఎందుకని అడిగినట్లయితే ఈ చైనా, ఈ రష్యా దగ్గర నుండి ఐరోపాని కాపాడటానికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పరచబడింది. భద్రత కొరకు అమెరికాతో ఒప్పందం చేసుకుని అమెరికా వారి మిలిటరీ ఈ అన్ని ప్రాంతాల్లో ఐరోపాతో రష్యా ఎక్కడెక్కడుందో వారితో అవినాభావ సంబంధితమైన చర్చలు ఈ నాటో చేస్తుంది. దాని మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే. ఇప్పుడు సమీపంలో ఇరాన్ యొక్క ఇష్యూలో ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగించుకోవడానికి జర్మనీ వంటి దేశాలు ఒప్పుకోకపోవడం వల్ల ట్రంప్ ఏం చేశాడు, ఈ నాటో వారి యొక్క అందులో తన భాగాన్ని వెనక్కి తీసుకుంటానన్నాడు. చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేశాడు, అందులో నుండి బయటకొచ్చాడు. ముందుగానే ఇతను ఆ థ్రెట్ ఇచ్చినప్పుడు యూరోప్ వారు చెప్పారు మనకైన సైన్యం మనమే నిర్మించుకోవాలి అని చెప్పడమైంది. సో యూరోపియన్ యూనియన్ మరో అగ్రరాజ్యం అవుతుంది. ఇక్కడ ఐరోపా నుండి అమెరికా వెనుదిస్తుంది. ఇది ఎలా మీరు చూడాలి, అమెరికా తన మద్దతు వాపసు తీసుకోవాలని చూస్తుంది. అమెరికా ఐరోపా నుండి ఉపసంహరించుకుంటుంది. ఇప్పుడు ఐరోపా తన స్వీయ బలముతో లేవడమవుతుంది, సైన్యాన్ని ఏర్పరచుకుంటుంది. ముందుగానే తయారవుతూ వారెన్నో విషయాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వారు ఏం తీర్మానిస్తున్నారంటే అర్మేనియాలో ఈ జర్మనీలో ఉపసంహరణ తర్వాత జరిగే మొదటి సమ్మిట్. సో తర్వాత అతి ముఖ్యమైన తీర్మానం తీసుకుంటారు. ఇందులో యాక్చువల్గా ఏం జరగబోతుందని చూసినట్లయితే అమెరికా అన్నది పతనమై ఆ స్థానములో అతి ముఖ్యమైన స్థానానికి ఐరోపా వస్తుంది. అంటే మరొక అగ్రరాజ్యం ముఖ్యంగా లేవడానికి ఒక ముఖ్యమైన సమ్మిట్ జరగబోతోంది. దీని ముగింపులో దీని గురించిన అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది కూడా మీకు అప్డేట్గా మీకు అందిస్తాం ప్రభు చిత్తమైతే. తర్వాత అతి ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇది చైనాలో ఉండేటువంటి రోబోట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనము చాలా కాలంగా చెప్తుండేం కదా, హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి చెప్పుకున్నాం.
ప్రకటన 13:15 ప్రకారం ఆ మృగం యొక్క ప్రతిమ చూచును మాట్లాడును అని ఉంది గదా, అది అట్లే ఇప్పుడు 100% మన కంటికి ముందుగా జరగనారంభించింది. ఇది ఎంతో కాలంగా జరుగుతుంది. కానీ ఇందులో డేంజర్ అయిన ఒక విషయాన్నే ఈ యొక్క విషయంలో చూడొచ్చు. అదేంటని అడిగితే, ఒక రోబాటు మరొక రోబాట్ని తయారు చేస్తుంది. అదే చాలా ఇంపార్టెంట్. ఈ రోబోట్ ఫ్యాక్టరీ లోపల పలు స్టేజెస్ ఉన్నాయి. 2 ముఖ్యమైన విషయాలు మాత్రం ఇందులో నేను చెప్పదలుస్తున్నా. పలు కార్యాలున్నాయి. వీటిని మనుషులకు ప్రతిగా యూజ్ చేస్తాం, మెడికల్కి, ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తాం. ఇలా ఎన్నో కథలు చెప్తున్నారు కదా, వారు యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఏ ఒక విషయం ఆవిష్కరించేప్పుడు మనకి యూస్ఫుల్ అయ్యేట్టుగానే ప్రవేశిస్తుంది. సెల్ ఫోన్ చూడండి, మొదట్లో వచ్చినప్పుడు ఒక కన్వీనియన్సీ. అయితే ఈరోజు సెల్ ఫోన్ మిమ్మల్ని నన్ను ఏలుతుంది గదా. పిల్లలు అడిక్ట్ అయిపోయారు, మనకి మస్ట్ అయిపోయింది. ఇవి లేకుండా మనం ఏమి చేయలేమన్న స్థాయికి వచ్చేశాం. అదేవిధంగానే రోబోట్ ఇప్పుడు మనకి యూస్ఫుల్ అయిన వస్తువుగా లోనికొస్తుంది. అదొక ఎడ్యుకేషన్ పర్పస్కి, హెల్త్ ఇష్యూస్కి, ఇటువంటి కార్యాలకు లోనికొస్తుంది. అయితే అది ఒక కాలములో మనల్ని బానిసత్వం చేసి పరిపాలిస్తుంది. అలా జరుగుతుందా అని అడిగితే, గొప్ప గొప్ప నిపుణులు, అంటే ఈ ఏఐ అనే టెక్నాలజీని కనిపెట్టిన గొప్ప నిపుణులే అదొక రోజు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, అంటే మనుషులపై ఆధిపత్యం చేస్తుంది అంటున్నారు. అందులో చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే, ఫస్ట్ అది ఎలాగంటే ఒక రోబోట్ మరొక రోబోట్ని తయారు చేసే స్థాయికి వచ్చింది. అంటే అది తనకు తానే క్రియేట్ చేసుకుంటుంది రోబోట్ ఆర్మీ అని. అంటే మనిషి మరొక మనిషికి జన్మనివ్వడం, స్త్రీ పురుషుల కలయిక మనిషికి జన్మనివ్వడం సహజం. అయితే ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఒక రోబోట్ దాని టెక్నాలజీ, దానికున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంకొక రోబోట్ని తయారు చేస్తుంది. ఇది తనకు తానే తయారు చేసుకుంటుంది నాన్ స్టాప్. అదొక వర్డ్ని వారు చెప్తున్నారు, ఆ వీడియో రిలీజ్ చేసిన వారు చెప్తున్నారు, ఇట్స్ నాన్ స్టాపబుల్. అంటే అది తనకు తాను ఏం చేయదు, తయారు చేయడం ఆపదు. ఎందుకంటే మనిషికి మాత్రం టైర్డ్నెస్ అనేది ఉంది. బాగా గమనించారంటే, ఒక 8 గంటలు 10 గంటల పైన మనం పని చేయలేము, అలసిపోయి రెస్ట్ తీసుకుంటాం. ఈ మెషిన్ రెస్ట్ తీసుకోదట, పని చేస్తూనే ఉంటదట. ఒక రోబోట్ ఇంకొక రోబోట్ని, ఆ రోబోట్ ఇంకొక దాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. ఒక పెద్ద ఆర్మీ. యోబేలు 2వ అధ్యాయంలో మీరు చదివి చూడండి, 2 నుంచి 14 వచనాలు మీరు చదివి చూడండి. ఎంతో ముఖ్యమైన ఒక రోబోట్ ఆర్మీని గురించి ఉంటుందక్కడ. ఆ రోబోట్ ఆర్మీ మన కంటికి ముందు తయారవుతుంది. ఇది మొదటిది. రెండవది, ఇదే రోబోట్ ఆర్మీలో మరో సెక్షన్కి మీరు వెళ్లారంటే, అందులో చూసినట్లయితే పెద్ద పెద్ద నాయకుల యొక్క ముఖాలు సిలికాన్లో చేయబడి, సిలికాన్ అంటే ఇసుకనే చూడండి, మీకు ఈజీగా అర్థమవడానికి చెప్తున్నా, అది ల్యాబ్లో ఇచ్చి తయారు చేస్తారు. మనుషుల యొక్క ముఖాలను పోలే చేస్తున్నారు. ఇలాన్ మాస్క్ పెద్ద పెద్ద నాయకుల ముసుగు తయారు చేశారు. సరే, ఇవన్నీ ఎక్కడ మనకి బైబిల్లో చెప్పిన విషయం కలుస్తుందంటే, ప్రకటన 17వ అధ్యాయంలో 9 నుండి 11, 12 వచనాలు చదువుతున్నప్పుడు, నీవు చూచిన ఆ మృగము ఉండెనుగాని ఇప్పుడు లేదు అని ఉంటోంది. దాని అర్థమేంటి? ఇది ఎవరిని గురించి చెప్పబడిందని చూస్తే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో చూశారంటే, ఒక చిన్న కొమ్ము యాంటీక్రైస్ట్ లేకపోతే యాంటియోకస్ IV ఎఫెఫెనస్ అనే చక్రవర్తి క్రీస్తుపూర్వం 168లో ఉన్నవాడు. అంటే అలెగ్జాండర్ యొక్క 4 జనరల్స్ ఉండారు. సెల్యూకస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ సెల్యూకస్ వంశంలో 8వ వాడిగా వచ్చినవాడు. ఇతడి గురించి చాలా చెప్పుకున్నాం. సో ఈ యాంటియోకస్ IV ఎఫెఫెనస్ ఒక రూపంతో, ఒక ఏఐ టెక్నాలజీతో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ వస్తున్నప్పుడు ఈ వాక్యం అట్లే 100% నెరవేరుతుంది. ఇది నిన్న మొన్న కాదు, ప్రకటన గ్రంథములో 1900 సంవత్సరాల ముందే ఉంది. ఇది ఒక 20 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం, ఇలాంటి ఒక కార్యం అనేది జరుగుతుందని చెప్పి. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇలాన్ మస్క్ ముసుగు ఉంది, పెద్ద పెద్ద నాయకుల ముసుగులు ఉన్నాయి. ఆ స్థలంలో యాంటియోకస్ IV ఎఫెఫెనస్ వంటి ముఖముతో హ్యూమనాయిడ్ రోబోట్ చేశారంటే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 100% నెరవేరుతుంది. మన కంటికి ముందరగా ప్రభు సూచించిన చివరి సామ్రాజ్యం యూరోపియన్ యూనియన్ ఒకవైపు, మరోవైపు అందులో నుండి ఆధిపత్యం చేసే హ్యూమనాయిడ్ రోబోట్ లేక ఒక గొప్ప సర్వాధికారం లేస్తుంది. రెండునూ లేచి వచ్చే ఒకే కాలఘట్టములో మనకి ముందరగా తెలుస్తుంది. దానికి ముందర ఎప్పుడు ఒక సామ్రాజ్యం లేస్తున్నప్పుడు మరొకటి పడుతుంది గదా. మనం అమెరికా సామ్రాజ్యం పడుతుందన్నాం గదా, అది నిశ్చయంగా పడుతుంది అన్నందుకు ఒక అతి ముఖ్యమైన చరిత్రతో కలిపి చూసేటువంటి ఒక సూచన చూడబోతున్నాం. అదే చివరిది. ఇది ట్రంప్ను గుచ్చిన ఒక విషయం. ఏంటని అడిగితే, ముందుగానే ట్రంప్ యాంటీక్రైస్ట్ యొక్క గుణాతిశయాలు అన్నీ కూడా చేసుకుంటొచ్చాడు అని మనం చూసాం కదా. అయితే కొందరు దానికి ఏం చెప్పారంటే, అది ఎలాగంటే ట్రంప్ని యాంటీక్రైస్ట్ అంటారు. మరలా చెప్తున్నా, ట్రంప్ యాంటీక్రైస్ట్ కాదు, అతడు యాంటీక్రైస్ట్ అయి ఉండే వీలు లేదు. అయితే అతనిలో ఆ గుణాతిశయాలు 1-2 ఉన్నాయి. వచ్చేవాడు పూర్తిగా ఉంటాడు. అతడు వేరే యూరోపియన్ యూనియన్ నుండే వస్తాడు. అయితే ట్రంప్లో 6 కార్యాలు గత 2-3 కార్యక్రమాలకి ముందుగా మనం చూశాము. మీరు వెళ్ళి చూశారంటే అందులో మీకు తెలుస్తుంది చూడండి. అయితే ఇప్పుడు 2 ముఖ్యమైన విషయాలు అట్లే జరిగాయి. ఏంటంటే, ఒక స్పెషల్ పాస్పోర్ట్ ప్రవేశపెట్టారు అమెరికాలో. ఆ స్పెషల్ పాస్పోర్ట్లో మీరు చూసినట్లయితే, ఎప్పుడు ఒక మృగము యొక్క ముద్ర, అంటే మీరు ఒక పాస్పోర్ట్ ఇచ్చారంటే ఆ దేశ ప్రభుత్వ ముద్ర ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక వారిది చూస్తే ఆయుధమున సింహం చూడొచ్చు, సింగపూర్ వారికి సింహం ఉంటది, మన దేశమైతే చతుర్ముఖ సింహం ఉంటది, అమెరికా వారిది పక్షిరాజు ఉంటది. ఇప్పుడు దానికి బదులుగా పక్షిరాజుంది, దానితో కూడా ట్రంప్ యొక్క ముఖాన్ని వేసి దానితో పాటు ఒక సైన్, ఆ మృగము యొక్క ముద్రైన నామమైన అతని పేరు
రెండు అందులో ఉన్నాయి. ఇది లేకుండా క్రయ విక్రయములు చేయలేరు. ఇప్పుడు పాస్పోర్ట్ లేకుండా వెళ్ళి రావడం కుదరదు. అయితే ఇది ఒక స్పెషల్ పాస్పోర్టే. ఇదేదో అవసరమైన పాస్పోర్ట్ కాదు, స్పెషల్ పాస్పోర్ట్. అయితే ఇటువంటిది యాంటీక్రైస్ట్ పీరియడ్లో యూరోపియన్ యూనియన్లో అందరికైనా ఒక కార్యం వస్తుంది. ఇలాగుంటుందా అంటే, ఒక కాలంలో తమిళ రాష్ట్రంలో తమను దేవునిగా చూపించుకున్న నాయకులుండారు. అలా జరుగుతున్నప్పుడు అంతకుముందున్న వారు ఇలా జరుగుతుందని ఎదురుచూడలా. అలా సడన్గా ఒక కార్యము వచ్చింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచానికి ఒక నాయకుడు, అంటే ఇప్పుడు నెంబర్ 1 అమెరికానే అగ్రరాజ్యంగా ఉంది. దాని నాయకుడు తన యొక్క ఫేస్ వేసి, తన సైన్ వేసి, అమెరికాలో అది సాధ్యమే లేదండి, అలాంటి విషయమే లేదు, అయితే ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇదొచ్చి ఏదో ఒక స్పెషల్ అకేషన్ ఇలా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా పెట్టుకోవచ్చు చూడండి. ఇది తర్వాత మరొకటొచ్చింది, అదెంతో ఆశ్చర్యం చూడండి. ఇది ట్రంప్ యొక్క ఒరిజినల్ ఫ్లారిడాలో ఉండే గల్ఫ్ గ్రౌండ్. ఆ గోల్ఫ్ గ్రౌండ్లో ట్రంప్ యొక్క ఒక 22 అడుగులకు ఎత్తైన ఒక కాంస్య విగ్రహం పెట్టారు. ఈ విగ్రహాన్ని మీరు చూశారంటే దాదాపు ఇది ఒక 3 టన్నుల బరువు ఉంటుంది చూడండి. ఇది ఎందుకు పెట్టారు అని అడిగినట్లయితే 2024లో అంటే అతడు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు అతని షూట్ చేయడానికి, చంపడానికైనా ఒక కార్యము చేశారు. అప్పుడు అతను ఏం చేశాడంటే తప్పించుకున్నాడు. దాని జ్ఞాపకముగా దాన్ని పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ గోల్ఫ్ గ్రౌండ్లో ఇది ఉంచారు. ఇది ఎవరు పెట్టారంటే ట్రంపే పెట్టాడు. అదే చాలా ముఖ్యం, ట్రంపే పెట్టాడు. పెట్టింది ఎలాగంటే కాంస్య విగ్రహమే, కాని బంగారు పూత వేసి పెట్టబడింది. గోల్డెన్ స్టాచ్యూ దానికి పేరు. అయితే బ్రాంజులు చేశారు, పైన గోల్డ్ పూత వేశారు. ఇది ఎక్కడో ఒక దగ్గర సింక్ అవుతుంది. ఎక్కడ అనిపిస్తుంది? దానియేలు గ్రంథములో చూడండి, 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఒక ప్రతిమను స్వప్నంలో చూస్తాడు. ఆ ప్రతిమ ఒక 5 లోహాలతో ఉంటుంది. తల బంగారముతో ఉండింది, రుమ్మును భుజములును వెండివి, ఉదరమును తొడలును ఇత్తడివి, మోకాళ్ళు ఇనపవి, పాదములు ఇత్తడి మట్టిదై ఉండింది. ఈ 5 లోహాలతో ఉండింది. ఆ స్వప్నాన్ని అతడు చూస్తున్నాడు. దానియేలు దాని వివరణ ఇచ్చి, అందులో దానియేలు చెప్పే ఒక మాట ఏంటంటే, ఆ బంగారపు తల్లన్నది నీవే అని చెప్తాడు. ఆ గోల్డ్ ఉంది కదా, ఆ స్టాచ్యూలో మీరే అంటాడు. 3వ అధ్యాయంలో తర్వాత వెంటనే నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఒక ఎత్తైన గోల్డెన్ స్టాచ్యూ ఒకటి చేస్తాడు. అది 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూస్తే, దూరాను మైదానములో ఒక ఎత్తైన ప్రతిమ, అంటే 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పైన ప్రతిమను చేస్తాడు. అది ఎక్కడ నిలవబెడతాడు? బబులోను దేశంలో దూరాయను మైదానంలో పెడతాడు. ఈ ప్రతిమను చేయడానికైనా అర్థమేంటంటే ఏదో ఒకటి మామూలుగా చేయలేదు. దానికి ముందర అధ్యాయంలో దానియేలు చెప్తాడు, ఆ ప్రతిమలో బంగారపు తల నీవే. ఇప్పుడు ఆ ప్రతిమ ఎవరిలాగుంటదంటే నెబుకద్నెజరులాగుంటది. ఎందుకంటే అటువంటి విగ్రహం. అది వెండితో చేసుంటే అది వేరే, ఇత్తడితో చేస్తే వేరే. బంగారపు ప్రతిమ నిలిపాడు. ఇది జరిగింది క్రీస్తుపూర్వం 700వ శతాబ్దంలో జరిగింది. ట్రంప్ వచ్చినప్పుడు మెడోపోషన్ సామ్రాజ్యంలో కోరెష్ వచ్చినట్టుగా వచ్చాడు అని ఫస్ట్ టైం చెప్పారు. ఎందుకంటే అతడు వచ్చి ఏం చేశాడు? ఆ ఇస్రాయేల్కి ఆ యొక్క రాజధానిగా అనౌన్స్ చేశాడు. అయితే రెండవసారి వచ్చినప్పుడు దానికి ముందర సామ్రాజ్యం బబులోనుకైన కార్యాన్ని చేశాడు. అంటే బంగారపు ప్రతిమ నిలిపి, అంటే బంగారపు పూత వేశారు. కాంస్య విగ్రహమే అది చేసి దానిని ఒక సమభూమిలో అతడు నిలిపి ఉన్నాడు. ఆ విగ్రహం తనే చేసుకున్నాడు. అంటే తను అన్నది ఒక శిల్పితో చేయించాడు. అది అక్కడ పెట్టాడు. అయితే ఇంకొకటే జరగలేదు. అది అందరూ నమస్కరించాలని ఉత్తర్వు జారీ చేశాడు నెబుకద్నెజరు. ఆ విధంగా ఇతడు ఆ కార్యం చేయలే. అయితే విగ్రహం వరకు చేసుకున్నాడు. మనకి తెలుసు, ట్రంపు క్రైస్తవ్యంలోనే విగ్రహారాధన లేని క్రైస్తవ్యుడు. వ్యాన్స్ అయినా గాని విగ్రహారాధన క్రైస్తవ్యానికి చెందినవాడు. ఇతడు విగ్రహారాధనకు చెందినవాడు కాదు. విగ్రహం చేయకూడదన్నది బాగా తెలిసినవాడు. అయితే ట్రంప్ ఇప్పుడు చేశాడు, నిలబెట్టాడు. ఇది ఏదో ఒక స్థలంలో కనెక్ట్ చేస్తుంది స్పిరిచువల్గా. మీకు తెలుసనుకుంటాను. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నేటి వరకులో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.